భజించి పొగడనా స్వామి, శృతి చేసి పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల దేవా, ఈ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ ఉదయకాలం సమయంలో ఈ బిడ్డలందరూ నేను స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా మా స్తుతుల మధ్య ఆశీనుడైన నా గొప్ప తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు. దైవజనుడు విశ్వాసాన్ని వాక్యాన్ని ప్రాంతంలో ప్రకటిస్తుండగా అనేక మందిని ఆయన ఈ మార్గంలో నడిపిస్తున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు. అయా, కూర్చున్నటువంటి ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారికి కావాల్సిన అక్కర్లు, అవసరతలు తీరుస్తూ వాక్యం ద్వారా మేము నాయన ఏ విషయమై నేర్చుకొని ఇక్కడ నుంచి మేము పోవాలో మీరు ప్రతి ఒక్క విషయాన్ని గ్రహింపదగినటువంటి చెవులు, వినదగినటువంటి చెవులు, గ్రహింపదగినటువంటి హృదయం మాకు దయచేయండి. అయ్యా, రావాల్సినటువంటి బిడ్డలు కూడా త్వరగా ఆయన మందిరానికి రావాల్సిన కోరుచున్నాం తండ్రి. వారందరినీ కూడా మీరు నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ అయా వాక్యంలో
హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో ఆరాధించేటటువంటి కృప ప్రతి బిడ్డకి దయచేయమని, ఆయా కూర్చున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి ప్రార్థన చేసి పాడుబడినటువంటి అన్నగారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో మరొక ప్రత్యేక గీతం ఉంది. అందులో ఉన్నటువంటి మా తండ్రి గారు వచ్చి